వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఎం బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశపు భవనంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఎం బాలస్వామి ఆధ్వర్యంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మరియు మండలంలోని వివిధ గ్రామాలలో జరగబోయే అభివృద్ధి పనుల గురించి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి జరగబోయే పనుల గురించి సంబంధిత అధికారులు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం బాలస్వామి, జెడ్పీటీసీ మాధవి, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఏడీ గిడ్డయ్య, వైద్యాధికారులు డాక్టర్ బాబు, డాక్టర్ శివమోహన్, ఆలమూరు పశు వైద్యాధికారి డాక్టర్ నాగప్రసన్న, ఎంఈఓ కోటయ్య, ఎంఈఓ 2 లక్ష్మి, ఏఈ వెంకటరాముడు, ఏపీఎం కల్పలత, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సచివాలయం సిబ్బంది, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు కానీ 16 గ్రామ సచివాలయాలు మంజూరు కావడం జరిగింది. ఆ విధంగానే రైతు భరోసా కేంద్రాలను 16 శాంక్షన్ కావడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే హాస్పిటల్స్ కూడా 10 మంజూరు కావడం జరిగింది. ఈ సచివాలయాల్లో మనం దాదాపు 12 సచివాలయాలు కంప్లీట్ చేసుకుని ఓపెన్ చేయడం కూడా అక్కడ సిబ్బంది కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఆర్థిక కొన్ని తర్వాత హాస్పిటల్స్ కొన్ని ఈ విధంగా మనం ప్రారంభోత్సవాలు చేసి ఆ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మిగతాది ఎన్ఆర్జీసీలో కూడా చాలా వరకు మనం సీసీ రోడ్స్ వేయడం జరిగింది. ఆ భాగంలో ఈ మధ్యన ఎమ్మెల్యే గారు మనకు మండలానికి 60 లక్షలు చొప్పున మన మండలానికి 60 లక్షలు మంజూరు చేశారు. తర్వాత అవి కార్యక్రమాలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా గడప గడప ప్రోగ్రాంలో 16 సచివాలయాలు కానీ గతంలో మనకు తీసేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, కానీ ఇప్పుడు టోటల్గా సెంట్రల్ సర్వీస్ పోయింది కాబట్టి ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రమే పేమెంట్ అనేది పడుతుంది. ఇది మనం గమనించాలి. తర్వాత కూడా మనము పోస్ట్ ద్వారా చేసుకుంటే అప్పుడు కంపల్సరీగా మనం పోస్ట్ ఆఫీస్లో చేస్తాము. ఈ పోస్ట్ ఆఫీస్లో కూడా 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ అకౌంట్ ఉండాలి, ఆన్లైన్ అకౌంట్ ఉండాలి. నార్మల్ అకౌంట్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఆన్లైన్ అకౌంట్ చేసుకునే మాత్రమే మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా అమౌంట్ అనేది తొందరగా పడుతుంది. తర్వాత ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి పనిలో 60-40 రేషియో అనేది మనకు ఉంటుంది. అంటే 60 రూపాయలు కూలీలకు ఇస్తే 40 రూపాయల మెటీరియల్ రూపంలో మనము వాడుకోవాలి. ఈ 40 రూపాయలు అనేటువంటిది మన మండలంలో పిఆర్ నుంచి కానీ, ఆర్టికల్చర్ నుంచి కానీ, తర్వాత హార్టికల్చర్ నుంచి కానీ, తర్వాత వెటర్నరీ నుంచి కానీ దాదాపుగా అన్ని 350 లక్షలు మన మండలానికి మంజూరు కావడం జరిగింది. దాదాపు 70% పనులు కూడా ఇప్పటికే పూర్తి చేయడం పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి 3 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, మొదలైన మండలంలో 1153 సంఘాలు ఉన్నాయి, కొత్త సంఘాలు. వాటికి కానీ గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 1120 సంఘాలకి 4,46 లక్షల రూపాయలు రావడం అనేటువంటిది జరిగింది. ఇదే కాకుండా
చేసి మరి వివిధ గ్రూపుల మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ వారి యొక్క అకౌంట్లలో క్రెడిట్ చేసే విధంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. శాఖ పంపిణీ చెప్పవచ్చు.